సార్ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ కొనే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆ ప్రాపర్టీ వాల్యూని మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? అంటే ఇయర్స్ ఉంటుంది కదా, ఎన్ని సంవత్సరాల బిల్డింగ్ అని చెప్పుకోవడం మనకి. ఇది చాలా టఫ్ క్వశ్చన్. మీరు ఇచ్చిన 5 నిమిషాల్లో నన్ను పరిగెడంటే ఇంజనీరింగ్ క్రాష్ కోర్స్ ఏమంటున్నారండి? 4 years ఎంట్రన్స్కి వెళ్తారు కదా, ఐఐటి క్రాష్ కోర్స్ అంటాం. 1 yearలో చెప్పేది 1 monthలో చెప్పండి, చెప్తే జనాలకు అర్థం కావాలి కదా, మీకు నాకు. సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ కొనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి మెయిన్ ఒకటే ప్రాబ్లం, ఆ బిల్డింగ్ని బట్టి ఆ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దాన్ని ఎట్లా వాల్యూ ఎస్టిమేషన్ ఇవ్వాలని చెప్పి కూడా చాలామందికి కూడా డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి, సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ ఎవరు కొంటారు. మీ క్వశ్చన్కి ఆన్సర్, ప్రతి క్వశ్చన్కి నేను ఒక బేస్ తయారు చేసి మీకు ఆన్సర్ చెప్తాను. ఎవరు కొనుక్కుంటారంటే మిడిల్ క్లాస్ పీపుల్, లేకపోతే ఎల్ఐజీ పీపుల్. ఎందుకంటే వాళ్ళు 1-2 కోట్లు పెట్టి కొనుక్కునే పరిస్థితి లేదు. హస్బెండ్కో 25,000, వైఫ్కో 10, 20, 30, 40, 50 లోపలు మన సిటీలో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలన్నా ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఐఎమ్ పాసిబుల్ చేయొచ్చు అని కొన్ని ట్రైనింగ్ వెళ్తాను, అది డిఫరెంట్ సందర్భంలో. ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ హ్యాండ్ ప్లాట్స్ అనేసరికి ప్రతిదానికి ఒక లైఫ్ ఉంటుందండి. ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం. చైల్డ్హుడ్, టీనేజ్, యంగేజ్, అడల్ట్, మిడ్ ఏజ్, ఎట్లా ఓల్డ్ ఏజ్, స్టేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్ వయసుని బట్టి. అట్లానే ప్రాపర్టీ కూడా ఒక ఏజ్ ఉంటుందండి. మనం చేసే కన్స్ట్రక్షన్ క్వాలిటీ, బ్రాండ్ అవుతుంది. ఇప్పుడు మీరు కలెక్టా కానీ చెన్నై వెళ్తే కొన్ని బిల్డింగ్స్ ఎప్పుడు పడిపోతే తెలియదు. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, బిల్డింగ్స్ అంత పాత పడిపోయి ఉంటాయి. కానీ యాజ్ పర్ కరెక్ట్ రియల్ ఎస్టేట్ మిక్స్ అంటాం, అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ సీరియస్ పడితే 100 సంవత్సరాలు ఉంటారండి. కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం అసలు ఒక బిల్డింగ్ ఎన్ని సంవత్సరాల వరకు అది స్టాండర్డ్ ఉంటుంది? అది ఎప్పటికీ అన్నిటికీ తరగను. ఆ క్వశ్చన్కి ఎక్కడ స్టాండర్డ్ ఆన్సర్ లేదండి. డిపెండ్స్ అపాన్ ది బిల్డర్ హూ ఇస్ బిల్డింగ్, ది క్వాలిటీ ఇంటెన్షన్ ఉందా లేదా. కానీ ఆ బిల్డర్ అయినా ఇన్ని సంవత్సరాలు ఈ బిల్డింగ్ ఉంటుంది, ఈ బిల్డింగ్ ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పి జనరల్గా బై అండ్ లార్జ్ మన దగ్గర కరెక్ట్ ఫిగర్ అయితే నా దగ్గర లేదు, కానీ బై అండ్ లార్జ్ ఒక 45-50 years అయితే ఉండాలండి. కానీ ఇప్పుడున్న కొన్ని నాసు రకం క్వాలిటీలు వాడి అది కూడా ఉండట్లేదు. దేర్ ఆర్ సమ్ బిల్డింగ్ విచ్ ఆర్ ఈవెన్ 100. ఇప్పుడు మాకు సెకండ్ క్లబ్ అని ఉంది, అది 1878. అంటే ఈ రోజుకి ఎన్ని, అదొక 22, ఇదొక 24, ఆల్మోస్ట్ 150 years రఫ్గా. చెక్కు చెదరలేదు బిల్డింగ్. ఆ కన్స్ట్రక్షన్ వేరు. అప్పుడున్న క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇప్పుడు లేదు. కొన్ని యాక్చువల్గా అయితే 100 సంవత్సరాలు నామ్, బట్ రాను కార్లు కూడా చూస్తే బైకులు కానీ 20 years బ్యాక్ నేను కార్ కొనుక్కుంటే ఇంత వెయిట్ అని ఉంది. ఇప్పుడు అదే కంపెనీ అదే మోడల్ వేరు కొనుక్కుంటే 20 kgs 25 kgs సమ్ వేరియేషన్ వస్తుంది. అంటే అంత మెటీరియల్ సేవింగ్ చేస్తారు, అంత రేట్లు పెరుగుతున్నాయి, మెటీరియల్ తగ్గుతుంది. అంటే నేను ఎడ్యుకేషన్ చెప్తాను, ఉన్నత స్థితికి వెళ్ళాను కదా చేసేది. కానీ ఎడ్యుకేషన్ మా టైంలో సిలబస్లు తక్కువ ఉండి స్టాండర్డ్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడున్న టైంలో సిలబస్ ఎక్కువ ఉండి స్టాండర్డ్ తక్కువ ఉంది. సో నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. సో కమింగ్ ద పాయింట్, బిల్డర్ వచ్చినప్పుడు, సో సెకండ్ హ్యాండ్ అనేసరికి మీరు ఫస్ట్ 10 years జనరల్గా ఫ్లాట్ అప్రిషియేట్ అవుతూ పోతుందండి. అంటే మనం కొన్న రేటుకి ఫ్లాట్ అనేటప్పుడు ఏమంటే కన్స్ట్రక్షన్ వాల్యూ 70-60% ఉంటే ల్యాండ్ వాల్యూ 30-40% ఉంటుంది. సో మీరు హై రైజ్ అపార్ట్మెంట్ చూసుకుంటే 10 గజాలు 15 గజాలు యూడిఎస్ అని వస్తుంది. ఈ 10 years తర్వాత ఒక ఫ్లాట్ అప్రిషియేషన్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. అదే ప్లాట్ అప్రిషియేషన్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ ప్లాట్ పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ వేరు. మీరు ఉండాలనుకుంటే అపార్ట్మెంట్ కొనుక్కోండి. రెంటల్ పర్పస్ లేకపోతే రీసేల్ అనేది అపార్ట్మెంట్ ఈజ్ నాట్ రియల్లీ వైస్. కొద్ది రెంటల్ వచ్చినా ఓవరాల్గా దానికి మెయింటైన్. మీరు 10 సంవత్సరాల తర్వాత ఒక బిల్డింగ్ని చూస్తే బయట మీకు నచ్చదు. టాయిలెట్స్ కానీ కొనేవాడికి అంత ఫస్ట్ హౌస్ కొనుక్కున్నంత ఉత్సాహం సెకండ్ హౌస్ ఉంటుంది. బట్ డబ్బులు సగం రేట్ తగ్గిపోతుంది కాబట్టి మనం సెకండ్ హ్యాండ్ ప్లాట్కి వెళ్తాం. ఒక 10 years కంటే అబోవ్ అయితే మాత్రం కొద్దిగా ఒకసారి రీథింక్ చేసుకోవాలి. అప్ టు అది కూడా మెయింటెనెన్స్. కొన్ని ఇల్లులు 20 సంవత్సరాలైనా బాగుంటాయి, ఆ ఓనర్ మెయింటైన్ చేయాలి. కొన్ని ఇల్లులు 5 సంవత్సరాలైనా చూడలేం. సో ఇట్ డిపెండ్స్, 2 ఫ్యాక్టర్లు. ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంది, కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు నా కారు ఉంది, నాకు రిపేర్ వచ్చిన 3 నెలలకు ఒకసారి గ్యారేజ్కి పంపిస్తాను. రిపేర్ వస్తే పంపించడం, రిపేర్ రాకుండా చూసుకోవడం వేరు. అదేవిధంగా మెయింటైన్ చేయడం వేరు, మెయింటైన్ చేసుకోకుండా ఉండడం వేరు. సో 10-15 years దాటితే దానికి లోన్ కూడా తక్కువ వస్తుంది, వాల్యూ కూడా తక్కువ ఉంటుంది. అయితే కొనుక్కునేటప్పుడు ఏం చూడాలని ఒక క్వశ్చన్ అడిగారు మీరు, పారామీటర్స్. ముఖ్యంగా ఏం చూసుకుంటే కొత్త దానికి పాత దానికి సేమ్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. అంతమంది మనం మాట్లాడుకున్న డాక్యుమెంట్స్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, సేల్ అగ్రిమెంట్ ఉండాలి, సేల్ డీడ్ ఉండాలి, ఈసీ ఉండాలి, లీగల్ ఒపీనియన్ ఉండాలి,
తర్వాత సెకండ్ హ్యాండ్కి అయితే ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లు, కొత్తదానికి రాదు, మనం వెళ్ళాక అసెస్మెంట్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, అట్లనే జిహెచ్ఎంసీఆర్ కన్సర్న్ అథారిటీ అప్రూవల్, అట్లానే కలర్ అప్పుడు 1950 1940 నుండి ఉర్దూలో ఉన్న డాక్యుమెంట్ లింక్ ఉండాలి. ప్రతి బిల్డర్ కూడా ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు ఒక సెట్ ఇస్తాడు. ఆ సెట్లో మనం ఎన్ఓసి ఉంటే ఎన్ఓసి. ఇంకోటి కొత్తగా ఏంటంటే సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీ పర్మిషన్ లేకుండా మనం అమ్మకూడదు. ఎన్ఓసి అంటే నో ఆబ్జెక్షన్. ఎందుకంటే చాలామంది యూకేలో ఉండిపోయి మెయింటెనెన్స్ కూడా కొనేస్తారు. వీళ్ళు బేర్ చేస్తుంటే డ్యూస్ అవుతాయి, ఓవర్ డ్యూ అయిపోతాయి. నెలకి సపోజ్ 3,000 కట్టాలి లేదా 5,000 కట్టాలి. 3 సంవత్సరాలు ఆయన రావట్లేదు అనుకోండి, సంవత్సరానికి 60,000 2 లక్షల బిల్లు ఉంటుంది. సో సొసైటీ ఎన్ఓసి ఇచ్చేటప్పుడు ఈ డ్యూస్ అన్ని కడితేనే ఇస్తుంది. ఒకవేళ అది కట్టుకుంటా మనం తీసుకున్నా మన మీద వేస్తాడు ఆ పెనాల్టీ. సో ఎన్ఓసి కంపల్సరీ తీసుకోవాలి, సొసైటీ నుండి తీసుకోవాలి, బయట అక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అండ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఆ సొసైటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, కమ్యూనిటీ ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా తర్వాత బ్యాంక్ లోన్స్ ఉంటాయి. మెయిన్గా బ్యాంక్ లోన్ ఆ రోజుకి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎంత బ్యాంక్ లోన్ అవ్వడం కరెంట్ స్టేట్మెంట్ తెప్పించుకోవాలి. పర్మిషన్స్ చెప్పాము. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఎవరి దగ్గర అయితే కొంటారో ఆయన అమ్మేవాడా, ఒక్కోసారి ఏమవుతుందంటే అమ్మేవాడు వేరే ఉంటాడు, ఓనర్ వేరేవాడు ఉంటాడు. జీపీఏ ఇస్తారు, లేకపోతే ఎస్పీఏ ఇస్తారు, స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ అని. ఆ ట్రాన్సాక్షన్ వరకు నాకు 10 ఎవరికైనా ఇప్పుడు పెద్ద ఆయనకి 10 ప్రాపర్టీలు ఉన్నాయి, ఒక ప్రాపర్టీ మీకు జీపీ ఇవ్వచ్చు. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి నీకు ఆ ఒక్క ప్రాపర్టీకి అర్హత ఇస్తాను. కొంతమంది ఫోర్జరీ చేస్తారు. సో ఇవన్నీ కూడా చేసుకొని నేను ఇవన్నీ సెకండ్ హ్యాండ్ లీగల్ ఒపీనియన్ తీసుకోమని చెప్తాను నేను.